ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన జరిగి 10 సంవత్సరాలైనా కూడా అనేక అంశాలు అపష్కృతంగా ఉన్న నేపథ్యంలో వీటి పరిష్కార దిశగా చొరవ తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సానుకూలంగా స్పందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథ రామరెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలకు ఈ నెల 6వ తారీఖున సిద్ధమైన వేళ సాగునీటి రంగంలో కీలకమైన అంశాలను పరిష్కరించాలని కోరుతూ చంద్రబాబు నాయుడుకి మెయిల్ ద్వారా లేఖను దశరథరామిరెడ్డి పంపారు. ఈ సందర్భంగా నంద్యాల సమితి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి రంగంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రాంతాలు రాయలసీమ, దక్షిణ తెలంగాణ ప్రాంతమని, రాష్ట్ర విభజన అనంతరం కూడా విభజన అంశాల పరిష్కారంలో జాప్యం వలన నష్టపోతున్నది కూడా ఈ ప్రాంతాలేనని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల సాగునీటి రంగ అభివృద్ధికి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులను రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను దృష్టిలో ఉంచుకుని రెండు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని, ఈ అంశాలపై ఈ నెల 6వ తారీఖున చేపడుతున్న చర్చలో అంశాలకు ప్రాతినిధ్యత ఇచ్చి వీటి పరిష్కారానికి పాటుపడాలని చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చాలా కీలకమైనది. అక్కడ అనుకున్న దానికంటే కూడిక చాలా త్వరగా చేరిపోతూ ఆ ప్రాజెక్టు నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది. 315 టీమ్స్ ఉన్నది. ఈరోజు 180 టీమ్స్ సామర్థ్యాన్ని తగ్గిపోయిందంటే కూడిక ఏ స్థాయిలో చేరుతుందో అర్థమవుతుంది. కాబట్టి ఆ కూడిక నివారణ కోసమైన సిద్ధేశ్వర నిర్మాణం చేపట్టుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు ప్రధానంగా దక్షిణ తెలంగాణ, రాయలసీమ ప్రాంతం యొక్క నీటి అవసరాలు శ్రీశైలం ద్వారా తీరుతాయి. కాబట్టి దానికోసం కూడా క్రియాశీలక నిర్ణయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మూడో కీలకమైన అంశం, ఈరోజు పోలవరానికి తాత్కాలిక ప్రాజెక్టు అయిన పట్టిసీమ కట్టిన తర్వాత శ్రీశైలం నుండి కృష్ణా డెల్టాకు ఇవ్వాల్సిన ఎన్ఐటీఎంస్ అన్నింటినీ ఈరోజు గోదావరిని పొందడం వల్ల శ్రీశైలంతో కృష్ణా డెల్టాకు అనుబంధం తెగిపోయింది. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర చట్టం ప్రకారం ఆ మిగిలిన కృష్ణా జలాలు కూడా రాయలసీమ వాడుకునే హక్కు ఉంది. కాబట్టి